రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. కానీ ఎంపీలుగా ఇద్దరిని గెలిపించుకునేందుకు కాంగ్రెస్ దగ్గర బలం లేదు. ఇద్దరి గెలుపునకు కావాల్సింది 82 ఓట్లు. కానీ ఉన్నవి 67 మాత్రమే. అయినా రెండో అభ్యర్థిని కూడా నిలబెట్టేందుకు మొండిగా కసరత్తులు చేస్తోంది కాంగ్రెస్. ఓటుకు నోటు వ్యవహారం పునరావృతం కానున్నదా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తెలంగాణ నుంచి మొత్తం రాజ్యసభకు 2 స్థానాలు ఉండగా ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి ఒకే స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. 2 సీట్లు గెలవడానికి కాంగ్రెస్ కు 82 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా ప్రస్తుతం ఆ పార్టీకి సిపిఐ మద్దతుతో కలుపుకొని 67 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. అయినా మొండిగా రెండో అభ్యర్థిని నిలబెట్టే ఆలోచన మరోసారి ప్రజాస్వామ్య హననం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అధికార పార్టీ మళ్లీ ఓటుకు నోటు వ్యవహారానికి తెగబడే అవకాశం ఉందని చెబుతున్నారు. రాజ్యసభ ఎన్నికల ఫార్ములా ప్రకారం ఒక్క ఎంపీ స్థానం గెలవడానికి 40.66 మంది ఎమ్మెల్యేల మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు మాత్రం గెలవగలుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీతో స్నేహపూర్వకంగా ఉంటున్న ఎంఐఎం రాజ్యసభ ఎన్నికలకు సహకరిస్తుందా లేదా అన్నది చూడాలి. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిస్తే ప్రతిగా తమకు కనీసం ఒక్క ఎమ్మెల్సీ సీటైనా ఇవ్వాలని ఎంఐఎం పట్టుబడుతున్నట్టు తెలిసిందే. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు ఇప్పటికే ఎంఐఎంతో రాయబారం నడుపుతున్నారని చర్చల్లో ఉంది. ఒకవేళ ఎమ్మెల్సీ పదవిపై కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చి ఎంఐఎంతో అంతర్గత ఒప్పందం జరిగితేనే ఆ పార్టీకి చెందిన 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిస్తారు. ఎంఐఎం మద్దతిస్తే కాంగ్రెస్ అభ్యర్థులకు చెరో 37 మంది ఎమ్మెల్యేల మద్దతు దొరుకుతుంది. అయినప్పటికీ ఇంకా 4 ఎమ్మెల్యేల మద్దతు అవసరమవుతుంది. ఈ 4 ఎక్కడి నుంచి తీసుకొస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రెండు రాజ్యసభ స్థానాలు గెలుచుకునేందుకు కాంగ్రెస్ కు ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలపైనే ఆధారపడుతుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి గోడదూకిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసేలా ఒత్తిడి చేయాలని నిర్ణయించింది. అయితే గోడదూకిన ఎమ్మెల్యేలు అనర్హత వేటును తప్పించుకునేందుకు తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని బుకాయిస్తున్నారు. అలాగే స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా తీర్పునిచ్చారు. మరో 2 విచారణ జరుగుతోంది. అయితే ఈలోపే రాజ్యసభ ఎన్నికల్లో గోడదూకిన ఎమ్మెల్యేలు కూడా ఓటు హక్కును వినియోగిస్తారు. దీంతో 10 మంది ఓట్లు తమకే లభిస్తాయని, ఈ 10 మంది ఓట్లతో తాము గట్టెక్కుతామని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ అభ్యర్థులకు ఓటేస్తే మరోసారి న్యాయ పోరాటం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో కూడా పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయాలని యోచిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ప్రస్తుతం ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టులో ఉండడంతో రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద ఆయుధంగా మారుతుందని ఫిరాయింపు ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ అనేది ఓపెన్ బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఎన్నిక. ఖచ్చితంగా ఓటు ఎవరికి వేస్తున్నామో తమ పార్టీకి చెందిన ఎన్నికల ఏజెంట్ కు చూపించాల్సి ఉంటుంది. ఇది ఫిరాయింపు ఎమ్మెల్యేల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా మారింది. రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బరిలోకి దింపితే కాంగ్రెస్ పార్టీ రెండో సీటును దక్కించుకోవడం అంత ఈజీ కాదు. బీఆర్ఎస్ కు 37 మంది ఎమ్మెల్యేలున్నారు. పార్టీకి కావాల్సిన 40 ఓట్ల కోటా ప్రకారం 3 మాత్రమే తక్కువగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ లోని అసంతృప్తి ఎమ్మెల్యేలు సహకరిస్తే గెలుపు సునాయాసమవుతుంది. ఒకవేళ ఎంఐఎం సహకరిస్తే బీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకలా మారుతుంది. బీజేపీ కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి ఓటేస్తే రెండో సీటును బీఆర్ఎస్ గెలుచుకోవడం కష్టం కాదు. ఇక ఈ ఓటింగ్ లో బీజేపీని తటస్థంగా ఉంచేందుకు కాంగ్రెస్ వ్యూహం రచిస్తోందని చర్చలు జరుగుతున్నాయి. ఓటింగ్ కు గైర్హాజరైతే పరోక్షంగా తామకు సహకరించినట్లవుతుందని కాంగ్రెస్ నేతలు బీజేపీ ఎమ్మెల్యేలతో చెప్తున్నట్లు సమాచారం. రాజ్యసభ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. రేసులో 16 మంది ఉండడంతో అభ్యర్థుల ఎంపిక అధిష్టానానికి వదిలేశారు. దీనికి తోడు కార్పొరేషన్ పదవుల భర్తీపై కూడా వివాదాలు నడుస్తున్నాయి. ఇప్పటికే మార్చి నెలలో కొన్ని పదవులు భర్తీ చేస్తామని ప్రకటించారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. దీనిపై రాహుల్ గాంధీకి కొంతమంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అధికారంలో లేనప్పుడే ఓటుకు నోటు కేసుతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలనుకున్న రేవంత్ ఇప్పుడు అధికారంలో ఉండి రాజ్యసభ ఎన్నికలకు ఎంతటి నీచ రాజకీయాలకు తెరలేపుతాడో అంటూ రాష్ట్రమంతటా చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకాలు ఎంతవరకు వెళ్తాయో చూడాలి.